బ్రేకింగ్ న్యూస్. మంత్రి సీతక్క తన ఉదారతను చాటుకున్నారు. సమ్మక్క సారక్క జాతరలో తప్పిపోయిన ఒక చిన్న పిల్లను తానే స్వయంగా ఎత్తుకొని తనకు ధైర్యం చెబుతూ తన తల్లిదండ్రులకు సూచన చేశారు. ఆ బిడ్డ పేరు చెబుతూనే తన తల్లిదండ్రులకు సూచన చేస్తూ తన బిడ్డ సురక్షితంగా తన వద్దే ఉన్నదని ఆ జంపన్న వాగు వద్దకు వచ్చి తప్పిపోయిన పిల్ల తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్లాల్సిందిగా ఆమె స్వయంగా అనౌన్స్ చేశారు. మొత్తం మీద సీతక్క గారి ఉదారతకు ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు నెటిజనులు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మంత్రి అయ్యుండి ఒక తప్పిపోయిన పాపను నిజంగా తానే ధైర్యం చెప్పడం అనేది చాలామందికి అయితే ఒక రకంగా చాలా సంతృప్తికరంగా అనిపించిందని చాలామంది చెబుతా ఉన్నారు. ఎందుకంటే మంత్రులు ఒక అధికారులకు ఒక ఆదేశాలు ఇచ్చినా, లేదంటే అక్కడ చాలామంది తప్పిపోయిన పిల్లల కోసం చాలామంది అక్కడ కొన్ని శిబిరాలు కూడా ఏర్పాటు చేసి అక్కడికి పిల్లలను తీసుకెళ్ళి అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. అలాంటిది మంత్రి సీతక్కే స్వయంగా ఆ తప్పిపోయిన పిల్లను ఎత్తుకొని మరీ అనౌన్స్ చేయడం అనేది చాలామందికి ఒక ధైర్యాన్ని కూడా ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం మేడారం జాతర జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. జనవరి 28 నుంచి 31 వరకు ఆ సమ్మక్క సారక్క వేడుకలు అనేది ఇక తుది దశకు చేరుకుంటాయి. ఈ సందర్భంగా ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద జాతరగా అభివర్ణించే మేడారం జాతరకు రోజు లక్షలాది మంది భక్తులైతే వెళ్తూ ఉంటారు. దాదాపు చివరి సంవత్సరం 5 కోట్లకు పైగా భక్తులు అక్కడ హాజరైనట్లుగా అధికారికంగా లెక్కలు చెబుతా ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా అంతకు మించే భక్తులు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ సమ్మక్క సారక్క వేడుకల కోసము దేశవ్యాప్తంగా భక్తజనం అనేది వస్తూ ఉంటారు. కాబట్టి చాలామంది అక్కడ పిల్లలు కానీ వృద్ధులు కానీ తప్పిపోయే అవకాశం కూడా ఉంటుంది. అక్కడ వెంటనే అధికారులు కొన్ని శిబిరాలను ఏర్పాటు చేసి మైక్ సెట్లను ఏర్పాటు చేసి తప్పిపోయిన పిల్లల గుర్తులతో పాటు వారి తల్లిదండ్రుల పేర్లు వారిని కూడా అనౌన్స్ చేస్తూ వారి పిల్లలను అయితే ఆ శిబిరాల్లో అక్కడ ఆ స్టేజ్ల వద్ద ఉంచుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తప్పిపోయిన ఒక చిన్నారిని మంత్రి సీతక్క స్వయంగా ఎత్తుకొని తన తల్లిదండ్రుల పేరు తన చేత అడిగి అక్కడ అనౌన్స్ చేసి మైక్లో అనౌన్స్ చేసి ఎవరికి ఏ భయం లేదు, తను సురక్షితంగా ఉన్నది అనే అనౌన్స్ చేశారు. ఇది నిజంగా దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో మంత్రి సీతక్కపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజనులు. పాప ఈరోజు సండే మార్నింగ్ జంపన్న వాగు దగ్గర అది మాకు మిస్ అయి దొరికింది. కానీ తల్లిదండ్రుల పేరు కానీ ఊరి పేరు కానీ దయచేసి తల్లిదండ్రులు చూసేనా సమ్మక్క గద్దెల దగ్గర పోలీస్ కంట్రోల్ అక్కడికి వచ్చి పాపను తీసుకెళ్లాలని కోరుతాం. పాప ఈరోజు సండే మార్నింగ్ జంపన్న వాగు దగ్గర అది మాకు మిస్ అయి దొరికింది. కానీ తల్లిదండ్రుల పేరు కానీ ఊరి పేరు కానీ దయచేసి తల్లిదండ్రులు చూసేనా సమ్మక్క గద్దెల దగ్గర పోలీస్ కంట్రోల్ అక్కడికి వచ్చి పాపను తీసుకెళ్లాలని కోరుతాం.